తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో కార్తీక మాసం వచ్చేటప్పటికి వన సమారాధనలు జరుగుతాయి. ఒక్కొక్క కులం ఒక్కొక్క వన సమారాధన చేసుకుంటాం. అలాగే ఇప్పుడు పూలే గారి విగ్రహావిష్కరణ అనుకోండి, లేకపోతే గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ అనుకోండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ఇలాంటివన్నీ కూడా పార్టీలకు రహితంగా ఆయా కులాల్లో ఉన్నటువంటి నాయకుల్ని, పెద్దల్ని, ప్రముఖుల్ని ఇన్వైట్ చేసి కరపత్రం పెట్టి కార్యక్రమం చేస్తారు. అది ఈ జోగి రమేష్ విషయంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్కి నచ్చని విషయంగా మారింది. కానీ లోతుగా అర్థం చేసుకుంటే అది ఒక పార్టీ కార్యక్రమం కాదు, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమం కూడా కాదు. బీసీ నేతగా సర్దార్ గౌతు లచ్చన్న యొక్క విగ్రహావిష్కరణ సభ. ఒక బీసీగా గతంలో పదవి చేసినటువంటి ప్రముఖుడిగా అతన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది విజ్ఞత ఉన్నవాళ్ళు, విజ్ఞులైన వాళ్ళు అభిప్రాయం ఇది. కానీ ఈ సదరు జోగి రమేష్ గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఆయుధాలతో కారులు వేసుకుని వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి. ప్రతి పబ్లిక్ డయాస్ మీద ఆనాడు పదవిలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టుకుని పచ్చి బూతులు మాట్లాడి లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినటువంటి తిట్టినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పార్టీ పరంగా మేము టార్గెట్ చేస్తాం. అతన్ని ఆవేళ మేము టార్గెట్ చేసాం, అతనికి సరైన కౌంటర్ ఇచ్చాం, నోరు ముయ్యించాం. ఈవేళ భయపడుతున్నారు వాళ్ళు. మేము వదిలేయం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికంటే పెద్ద అవమానకర సంఘటన కానీ, దారుణమైన విషయం కానీ, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విషయం కానీ మరొకటి ఏమీ ఉండదు. మాకు చంద్రబాబు నాయుడు గారు తప్ప అంతకంటే పెద్ద వ్యక్తి కానీ, శక్తి కానీ మా పార్టీకి ఇంకే ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తిని ఆ విషయంలో మేము కనికరించాం, క్షమించాం, ఎప్పుడు విడిచిపెట్టాం. ఖచ్చితంగా దానికి పర్యవసానం ఉంటుంది, అనుభవించక తప్పదు సదరు జోగి రమేష్. కానీ ఈ విషయాన్ని దీనికి లింక్ పెట్టి, ఆ విషయాన్ని దానికి లింక్ పెట్టి ఏదో మాట్లాడి ఏదో చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో అటువంటి అవకాశాలు లేవు. ఎవరైతే తెలుగుదేశం పార్టీని గతంలో తిట్టారో, దూషించారో వాళ్ళ కులాలు ఉంటాయి, వాళ్ళ కులాల్లో వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో కులాలు కలిసిమెలిసి తిరిగి ఆ కుల సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు. దాన్ని తప్పుపట్టాలంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. రాజకీయంగా చూస్తాం. ఆయన కొడుకు ఏం చేశాడు గతంలో, మీరు అది మర్చిపోకూడదు. మనం ఆ కొడుకు చట్టానికి అతీతుడు కాదు కదా. ఏదైతే అవి ఉన్నాయో, అక్కడ గొడవలు జరిగినాయి, అప్పుడు అది గుర్తు రావట్లేదు. ఆ భూములేయో వర్మగా ఆ విజయవాడలో జరిగినటువంటి గొడవల వాళ్ళ కొడుకు ఆ భూముల విషయంలో ఏ భూములండి అవి? మన అవునండి, అది పెద్ద ఇష్యూ అయింది. మరి మేము విడిచిపెట్టలేదు కదా. ప్రభుత్వం వచ్చిన అగ్రిగోల్డ్ 2 నెలల్లోనూ ఇప్పుడు జరిగింది, విడిచిపెట్టలేదు. అగ్రిగోల్డ్ భూములా? అగ్రిగోల్డ్ భూములు మేము విడిచిపెట్టలేదు కదా. జోగి రమేష్ గారిని కూడా విడిచిపెట్టాం మేము. అతను ఒక పార్టీ తరఫున యాక్ట్ చేశాడు. మా పార్టీ ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది, మేము మా పార్టీ తరఫున మేము యాక్ట్ చేస్తాం. ఇది పార్టీలకు సంబంధించిన రైవాలిటీ, పార్టీలకు సంబంధించినటువంటి వివాదం, పార్టీలకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ. అతను ఏదో అక్కడ సర్దార్ గౌతు లచ్చన్న గారు అంటే ఆయన ఒక జాతీయ సొత్తు, అందరి వాడైనా దాన్ని దీంతో లింక్ పెట్టి మాట్లాడాలంటే అది కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఇది కాదండి, ఇప్పుడు కార్యకర్తల్లోని వాళ్ళలోని ఎలాంటి మెసేజ్ వెళ్ళింది? లోకేష్ గారు సీరియస్ అయ్యారట, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారట, 2 సార్లు మంత్రి క్షమాపణలు చెప్పారు. సార్ అదే చెప్తున్నాను మీకు. ఇప్పుడు సీరియస్ అయ్యారంటే వివరణ అడుగుతారు. ఎందుకంటే విపరీతంగా కార్యకర్తల నుంచి ఇదేంటి జోగి రమేష్ తో ఈ మంత్రులు, శాసనసభ్యులు చట్టపట్టాలు వేసుకుని తిరగడం ఏంటి అనేది హర్ట్ అయ్యింది ఇక్కడ. కూటమి క్యాడర్ ఉందో హర్ట్ అయ్యారు. హర్ట్ అయిన తర్వాత అధినాయకుడు ఆరా తీస్తాడు. తప్పదు కదా. మీరు ఆ ఆరా తీయకపోతే వాళ్ళకి వాస్తవాలు ఎట్లా తెలుస్తాయండి?
అక్కడికి వెళ్ళిన మంత్రులను అడగాలి, శాసనసభ్యులను అడగాలి, అందరూ కూడా వివరణ ఇచ్చారు. మినిస్టర్ గారు కూడా, పార్థసారథి గారు కూడా దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చారు. అలాగే గౌతు శిరీష్ గారు కూడా మాట్లాడారు, దాని గురించి వివరించి చెప్పారు. ఓకే, దీంట్లో ఇంకా ఏంటి పొరపాటు? కార్యకర్తలు కూడా బాధపడాల్సిన పనే ఉందండి. ఓకే, ఏంటి పేరు నాని గారి పరిస్థితి ఏంటి? పేరు నాని గారిని డైరెక్ట్గానే ఆయన దొరికేశారు. ఆల్రెడీ గొడవ ఉన్న దాంట్లో ఇరుక్కున్నాడు ఆయన అంటున్నారు. కానీ ఎక్కడా ఏమీ చేసే పరిస్థితి లేదు. బందర్లోనే ఆయన సేఫ్గా హ్యాపీగా ఉండే విధంగా చేస్తున్నారట. కూటమి నేతల పూర్తి అండదండలతో ఆయనే కాదు, కొడాలి నాని గారు, ఒక వంశీ గారు, ఒక రోజా గారు, ఇంకొక ఎక్సో వైయో జెడ్డో నడుస్తున్నది అని. ఇది కూడా నలుగుతున్న అంశం. మీరు వినే ఉంటారు, పైకి మీరు చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు కాక. వర్మ గారు, మీరు ముక్కుసూటిగా మీరు అడిగారు, ముక్కుసూటిగా నేను చెప్తున్నా. ఎవరైతే సోకాళ్ళు పేరు నాని, కొడాలి నాని, వంశీ, రోజా, అంబటి ఇటువంటి వ్యక్తులు ఉన్నారు కొంతమంది, ఒక డజన్ పైన ఉన్నారు ఇటువంటి వ్యక్తులు. వీళ్ళ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గదు. ఇంకోటి ముక్కుసూటిగా చెప్తున్నాను మీకు, వీళ్ళెవరిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నారు. కూటమి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఓకే, ఆ ఫీలింగ్ అయితే చాలా బలంగా ఉంది. అది పార్టీకి కూడా తెలుసు, మా పెద్దలకు కూడా తెలుసు. కూటమి ప్రభుత్వం ఉన్న పవన్ కళ్యాణ్కి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుసు. కార్యకర్తల మనోభావాలు అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు వాళ్ళు, వాళ్ళకి తెలుసు. కానీ సమయం కోసం, సందర్భం కోసం, అదును కోసం పదును పెట్టి వాళ్ళు చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఏది జగన్మోహన్ రెడ్డి లాగా అక్రమంగా గాలి పోగేసి కేసు పెట్టేసి అర్ధరాత్రి అయిపోయి అరెస్టు చేసేసి తీసుకొచ్చేసి పెట్టేసి అల్లరిపాలు అయిపోవడం మేము కోరుకోవట్లేదు. పార్టీ అల్లరిపాలు కాకూడదు. ప్రభుత్వ నిర్ణయం ప్రజల్లో చులకన భావం తీసుకురాకూడదు. హోందాగా ఉండాలి. చట్టం ఒక వ్యక్తి మీద పనిచేస్తున్నప్పుడు అది చట్టబద్ధంగా ఉండాలి, కోర్టులకు ఆమోదయోగ్యంగా ఉండాలి, మనకు పబ్లిక్ లో రియాక్షన్ లేకుండా ఉండాలి. అదే కదా జగన్మోహన్ రెడ్డి చేసుకోలేకపోయాడు. తను కక్ష బట్టి కసిరీర్చుకోవడానికి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేసినట్టుగా ప్రవర్తించారు తప్ప వాళ్ళు బూతులు మాట్లాడడం, తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడు అరెస్ట్ చేయడం ఏం సాధించారు? రివర్స్ టెండరింగ్ అని చెప్పారు. ఏ ఒక్క మంత్రి దగ్గరైనా అవినీతి నిరూపించగలిగారా? మర్డర్ కేసులో ఇరికించారు, అది ప్రూవ్ చేయగలిగారా? అవినీతి కేసులు అన్నారు, అవి ప్రూవ్ చేయగలిగారా? కోర్టుల్లో ఉన్నాయి, చాలా పేలవంగా ఉన్నాయి కేసులు. ఇది కోర్టులు కూడా నవ్వుకుంటున్నారు ఎఫ్ఐఆర్ చూసి. ఎఫ్ఐఆర్ వేసిన నాయకులు, ఆఫీసర్లు వాళ్ళు ఈవేళ భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు తప్పుడు ఎఫ్ఐఆర్లు వేసినందుకు. దెర్ ఇస్ నో ఎవిడెన్స్ అండి, ప్రైమా ఫేసియా లేదు, దాంట్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవు. ఇటువంటి తతంగం చేసి కుప్పకూలిపోయినటువంటి ప్రభుత్వాన్ని మేము అనుసరించాం. ఆ పద్ధతి మాది కాదు. మా దగ్గర చాలా ఉదార స్వభావం ఉంటుంది, మేధస్సు ఉంటుంది, చట్టాన్ని గౌరవించే విధానం ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా 10 మందికి నచ్చే విధంగా చర్యలుంటాయి. పిచ్చి చేష్టలు ఉండవండి, చర్యలు, చట్టబద్ధమైన చర్యలు ఉంటాయి, పకడ్బందీ చర్యలు ఉంటాయి. ఓకే, ఉచ్చు బిగిస్తే అవతల వ్యక్తి ఖచ్చితంగా ఆ తిన్నది కక్కాలి, తప్పు ఒప్పుకోవాలి, ప్రజలకు తెలియాలి. అది ఇతను తప్పు చేశాడు, ఇతను చేసింది తప్పు అని ప్రజలు ప్రభుత్వాన్ని అభినందించే విధంగా ఉండాలి మా చర్యలు. అది మా ప్రభుత్వం కోరుకునేది, మా కేడర్ కోరుకునేది, మా నాయకులు చేసేది కూడా అదే. మీరు అన్నారు కాకినాడలో తుఫాను పుట్టింది, ఆ ఈదురుగాలు ఏమైపోయా, మంటలు ఏమైపోయాయి, ఆ పెనుగాలు ఏమైపోయా, ఆ ప్రపంచం ఏమైపోయింది? ఎక్కడికి పోలేదు సార్. ప్రపంచం పవన్ కళ్యాణ్ రూపంలో ఉంది, మంటలు లోకేష్ రూపంలో ఉన్నాయి. ఓకే, ఆ మేధస్ ఏదైతే ఉందో, అపారమైన అనుభవం ఏదైతే ఉందో అన్ని చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉన్నాయి. వీళ్ళు ఎవ్వరూ కూడా బయటికి తప్పించుకోలేరు సార్. తప్పు చేశారు, వాళ్ళు చేశారు. ప్రజా కోర్టులో శిక్షింపబడ్డారు. ఓకే, రమేష్ గారు, మా ఉద్దేశం ఒకటే, ఫైనల్ గా ఒక మాట చెప్పండి. అసలు మా టార్గెట్ ఏంటంటే, అసలు రాష్ట్రానికి రాజకీయ కంపు తీసుకొచ్చినటువంటి పార్టీ, రాజకీయ భాషని, రాజకీయ ముఖ చిత్రాన్ని దారుణంగా విలువలు లేకుండా పూడ్చిపెట్టినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఆ పార్టీ పునాది అనేది ఇక్కడ ఉండకూడదు, ఆ పార్టీ ఆనవాళ్ళు ఇక్కడ ఉండకూడదు, ఆ పార్టీ మళ్ళీ మొలకెత్తకూడదు, తలెత్తకూడదు, తిరిగి ఎన్నికల్లో నిలబడకూడదు. ఏ విధంగా లక్ష్మీపార్వతి పార్టీ వ్యానిష్ అయిపోయి రాష్ట్రం నుంచి కనుమరుగైపోయిందో, బంగాళాఖాతంలో కలిసిపోయిందో, ఆ విధంగానే ఈ వైసీపీ కూడా రాబోయే 4.5 ఏళ్లలో
కనుమరుగైపోవాలి రాష్ట్రంలో. నెక్స్ట్ ఎలక్షన్ లో వైసీపీ పార్టీ పోటీ అనేది రాష్ట్రంలో ఉండకూడదు, పార్టీ అనేది ఉండకూడదు అనేది మా కార్యకర్తల అభిమతం. మేము దాన్ని కోరుకుంటాం. ఓకే, ఇది రమేష్ గారు. వర్మ గారు గుడ్ ఈవినింగ్ అండి. మీకు 99 టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి వర్మ గారు. ఇన్ని చెప్పారు ఆనంద్ గారు, మోకానంద్ సాగర్ గారు, ఇంక మీరే చెప్పాలి దానికి సమాధానాలు. అదే వర్మ గారు, ఇప్పుడు మోకానంద్ సాగర్ గారు పగటి కళలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో అధికారంలోకి రాకముందు వాళ్ళ అంతు చూస్తాం వీళ్ళ అంతు చూస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కొండంత వెలుగును పట్టినట్టుగా ఈ రోజుకి కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినా సరే ఈ రోజుకి కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏదన్నా తప్పు జరిగి ఎక్కడన్నా పొరపాట్లు జరిగి ప్రూవ్ చేయగలిగితేనే వీళ్ళు మాట్లాడాలి. కానీ ఎన్నికలకు ముందు ఏంటంటే వీళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకురావడం కోసం రకరకాల అబద్ధాలు అసత్యాలు వీళ్ళు మాట్లాడటం జరిగింది. మెయిన్గా తీసుకుంటే 14 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి చేసేసారు జగన్మోహన్ రెడ్డి. శ్రీలంక అయిపోయింది రాష్ట్రం అన్నారు. ఈ రోజున చూస్తే కేవలం 6 లక్షల కోట్లు. ఇలాగా రకరకాలుగా వీళ్ళు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయవలసిన సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా అవి నెరవేర్చలేరు కాబట్టి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం, ఆ బురద చల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, లేకపోతే వీళ్ళు అవినీతి చేశారు అక్రమాలు చేశారు అని చెప్పి చూపించడం తప్ప ఈ రోజు వరకు వీళ్ళు ఏదైనా ఒక్కడైనా నిరూపించగలిగారా? ఆ రోజున వరదలు వస్తే విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ని బోట్లు పెట్టి గుద్దేపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అందులో పలానా నాయకులు ఉన్నారు అని చెప్పి వీళ్ళే చెప్పారు. ఈ తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి నాయకులే, జనసేన పార్టీ నాయకులే ఆరోపణలు చేయడం జరిగింది. ఈ రోజుకి అందులో ఎవరైతే బోట్లు పెట్టి గుద్దారని చెప్పి చెప్తున్నారు, ఆ బోట్లు వాళ్ళని అరెస్ట్ చేశారు తప్ప దానికి ఉన్న ఎవరైతే చేశారో వాళ్ళు ఎవరిని కూడా అరెస్టు చేయలేదు, దాని మీద ఎంక్వైరీ లేదు. నెక్స్ట్ తిరుమల లడ్డూ వివాదం. తిరుమల లడ్డూ కేసులో ఈ రోజుకి కల్తీ జరిగిందని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. సుబ్బారెడ్డి గారు తినేశారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు తినేశారు అని చెప్పి రకరకాలుగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడికి అపవిత్రం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. రాష్ట్రం అంతా ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే కొత్తగా సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన అవతారం ఎత్తేసి తిరుపతి వెళ్ళిపోయి ఆ తిరుపతిలో పెద్ద మీటింగ్ పెట్టేసి, ఇదిగో నేను సనాతన ధర్మం పరిరక్షించడానికి వచ్చాను, ఎవరైతే వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారో వాళ్ళందరినీ మేము శిక్షిస్తా ఉన్నారు. ఈ రోజుకి సిట్లో ఎక్కడా కూడా దాన్ని నిరూపించిన దాఖలాలు లేవు. అలాగే జత్వానీ కేసు, జత్వానీ గారిని ఆవిడ సినీ నటిని తీసుకొచ్చి లోపల ఆవిడ చేత కంప్లైంట్ ఇప్పించారు. ఈ రోజుకి దాంట్లో అరెస్టులు అనేవి ఎంతవరకు వచ్చినాయో మీరందరూ కూడా చూస్తుంది. ఆ రకంగా వీళ్ళు కేవలం మదనపల్లి ఫైల్స్, పెద్దిరెడ్డి రామచంద్ర అప్పటికప్పుడు ఆయన ఎవరో డీజీపీ గారిని, ఆర్పి సిసోడియా గారిని హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఏదో జరిగిపోయింది, ఏదో ఒకటి చేశారు పెద్దిరెడ్డి రామచంద్ర. సో ఇప్పుడు పేరు నాని గారు కానీ ఇవన్నీ కూడా ఇంక ఇంతేనా? కొడాల నాని గారు, రోజా గారు ఏమీ లేదు? ఏది లేదు సార్. మా ప్రభుత్వంలో ఏ నాయకులు ఇటువంటి అవినీతి అక్రమాలు అనేవి వీళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికక్కడ వీళ్ళు ఎంతసేపు చెబుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా, నారా లోకేష్ గారినైనా తిట్టిన తిట్ల మీద వీళ్ళు కక్ష పెట్టుకుని ఆ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వీళ్ళని ఎలాగోలాగా లోపలేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను, ఆయన ఎంపైర్ని మొత్తం ఏం చేయాలో చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన డైరెక్ట్గా ఈ రోజు కూడా సవాల్ చేస్తున్నారు, నేను రైస్ వ్యాపారం చేయట్లా, నేను ఎక్కడన్నా నేను రైస్ వ్యాపారం ఇలా పీడిఎస్ రైస్ వ్యాపారం అనేది నేను చేస్తున్నానని చెప్పి మీరు నిరూపించగలిగితే నిరూపించి అరెస్ట్ చేయండి అని చెప్తున్నారు. ఈ రోజుకి దాని మీద ఈ రోజుకి కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు, దీంట్లో శాంపిల్స్ తీసాం, అవి తీసాం, ఈ తీసాం, ఆ షిప్ని మేము ఇంకా పంపించాల్సిన పరిస్థితులు ఉంటాయి, మేము దాన్ని సీజ్ ద షిప్ అనలేమన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున సీజ్ ద షిప్ అని చెప్పేసి ఏదో మాట అనేసారు. ఈ రోజుకి దానికి సీజ్ చేయలేని పరిస్థితి. ఇలాగా కూటమి ప్రభుత్వం పేర్ని నాని గారి పరిస్థితి ఏంటి? ఆ బస్తాలు కూడా మాయమైపోలేదా? ఏమన్నా పందికొక్కులు తినేసినాయా బస్తాలు? ఇప్పుడు పేర్ని నాని గారి దాంట్లో బస్తాలు తేడా వచ్చినాయి, దానికి 6A కేసు కట్టి ఫైన్ వేస్తారు, అంతవరకే ఉంది ప్రొవిజన్. మరి ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం? చాలా సింపులే కదండి, ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు? ఎక్కడ కనిపించట్లేదట అని మీరు అంటారు. నేను మీకు ఫోటోలు చూపించిన, నన్ను వెళ్ళి దేవినేని అవినాష్ గారు కలిశారు, ఈ రోజు లాల్లాపిరెడ్డి గారు వాళ్ళందరూ కలిశారు, ఆయన శుభ్రంగా ఇంటి దగ్గర ఉన్నారు, అన్ని ఫొటోస్ వస్తున్నాయి కదా. అదే అంటున్నాను, ఎవరో అండదండలు ఉన్నాయి కాబట్టి అంత ధీమాగా ఉంటున్నారని.
అది ఎవరు అన్నదాంట్లో ఉన్నాయి ఏంటి అనేది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కూటమి నాయకులు చెప్పవలసిన విషయం అది, మేం కాదు కదా. ఒక్క నిమిషం రమేష్ గారు, తప్పు చేయలేదు. నాగేంద్ర గారు, ఇదేండి పరిస్థితి. ఎక్కడ షిప్పు సీజ్ అయింది, ద్వారంపూడి ఎంపైర్ ఎక్కడ కూలింది, పేర్ని నాని గారు హ్యాపీగా ఇంట్లో ఉన్నారట, అందరూ పరామర్శలు చేస్తున్నారట, రోజా గారు 100 కోట్లు ఏమైపోయింది ఆడదాం ఆంధ్ర, కొడాలి నాని తిట్లన్నీ ఏమైపోయినాయి, వంశీ చేసిన వ్యాఖ్యలన్నీ ఏమైపోయినాయి, అసలు ఏం జరుగుతుంది? ఇది ప్రశ్నలు. వర్మ గారు, ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న నా సహోదరులకు గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఇవి ఒక ఆర్డర్ ప్రకారం వస్తున్నాయి, 1,00,000 కోట్ల నుంచి కంటిన్యూగా వస్తున్నాం. ఎక్కడికి ఎవరు ఏమీ తప్పించుకునే ప్రసక్తి లేదు. నేను చాలాసార్లు చెప్పుంటాను, మళ్ళీ చెప్తున్నాను. మా రాయలసీమలో ఒక సామెత ఉంది, ఉప్పు తిన్నోడు నీళ్లు దాకా తప్పదు, తప్పు చేసినోడు తప్పించుకోక తప్పదు. ఇందాక రమేష్ అన్న చాలా చెప్పాడు, అసలు ఏం తప్పు చేయలేదు, అబద్ధాలు అసత్యాలు ఇవన్నీ అని. నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీ పేటెంట్ హక్కులు అవి, అబద్ధాలు అసత్యం అనేది. దాన్ని మళ్ళీ అవతల పార్టీకి దయచేసి వద్దు కాకండి. ఎందుకంటే 10%, 5% కూడా మీ పార్టీతో కానీ మీ నాయకుడితో కానీ అబద్ధాల్లో అసత్యాల్లో ప్రపంచంలో ఏ పార్టీ కూడా సరితూగలేదు. రెండోది, ఇక్కడ మనమందరం ఎలా ఉన్నా కానీ కార్యకర్తల మనోభావాల్లో చెప్పి నేను వర్మ గారు మీతో అంటున్నా, అంటే ఒక వర్మ గారు ఒక ఎథిక్స్ ఉన్న ఒక జర్నలిస్ట్గా ఆయన ఒక సబ్జెక్ట్ తీసుకొని వీళ్ళందరూ ఎంత ఎదవలో చెప్తున్నాడు, వీళ్ళని ఎందుకు పెట్టున్నారు అని. నిజంగా ఐ అప్రిషియేట్. అంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు మనం దాన్ని కూలంకుషంగా తీసుకొస్తాం. అంటే ఒక రకమైన చర్చ సహృద్భావ వాతావరణంలో జరగాలి అని తీసుకొస్తాం మనం. మరి 151 మందిలో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వీళ్ళు అని చెప్పి కదా మనం, వీళ్ళు పేరుని దొంగ, అతను దొంగే. ఇందాక రమేష్ అన్న ఏమన్నాడంటే అదేదో తీస్తాడు, ఫైన్ వేస్తాడు అని. ఎంత ఈజీగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళ గవర్నమెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకులో క్లర్క్, ఆయనకు అవసరమై అతని చేతిలో కూడా ఉంటుంది సార్. ఇప్పుడు చిన్న గ్రామీణ బ్యాంకులు అంటే ఒక 50,000 వాడుకొని ఎల్లుండో వేస్తాడు, ఒప్పుకుంటుందండి బ్యాంకు? అంటే మీరు సబ్జెక్ట్లే తెలియకుండా, అంటే అదేదో అడుగుతుంది ఫైన్ వేస్తారంట, కాదండి. రెండోది, ఇక్కడ సీజ్ ద షిప్ అని తర్వాత ఏంటి? వర్మ గారు మీరే అడిగారు ఈ ప్రశ్న ఇంట్రోలో, తర్వాత ఏంటి అని. తర్వాత ఏంటి అంటే నిన్న దాదాపు 1 గంట 25 నిమిషాలు పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలిలో ప్రతి ప్రశ్నకు, మీరు ఇప్పుడు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు. ఏదైతే గవర్నమెంట్ గోడౌన్లు ఉన్నాయో వాటితో పాటు లీజుకి తీసుకున్నటువంటి బఫర్ గోడౌన్లు, వీటన్నిటిలో రైతుల నుంచి ఈ పీడిఎఫ్ రైస్కు తయారైనటువంటి వాటిని మేము ఎట్లా స్టోర్ చేస్తాము, వాటిని లీజుకి తీసుకొని ఎవరైతే ఈ చంద్రశేఖర్ రెడ్డి, ఈ పేరున లాంటి దొంగలు ఉన్నారో కొద్ది శాతం, ఒక 25% రైస్ను తీసుకొని 75% రైస్ను ఈ రేషన్ బియ్యాన్ని కలిపి ఒక సంస్థ పేరు పెట్టి దానికి ఒక పర్మిషన్ తెచ్చుకొని ఆ గోడౌన్లలో నుంచి వీళ్ళు తీసుకుపోయి వీళ్ళు ఒక రైస్ మిల్లులను తీసుకొని అక్కడ స్వయంగా వీళ్ళు పంట పండించిన దాంట్లో నుంచి పుట్టినట్టు వస్తున్న వాటివి, వీటిల్లో నుంచి ఈ బఫర్ గోడౌన్లలో ఇప్పటి వరకు ఈ షిప్లోను వీటిలోను నిన్నైతే ఒకే ఒక చోట నియర్లీ 3,800 అన్నమాట, సబ్జెక్ట్ టు కరెక్షన్, నియర్లీ 4,000 టన్నులు ఈరోజు పట్టుకున్నాం. ఏ ఒక్క గోడౌన్ను వదిలే ప్రసక్తే లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు దాని మీద సర్వ హక్కులు ఇచ్చి మూగమ్మన్నారు. కాబట్టి మేము 100% ఏదైతే ఈ పౌర సరఫరాల శాఖలో ఉందో వీటన్నిటిని కూలంకుషంగా లోడుతున్నాం అని చెబుతూ, ఇది పేర్ని నానిని ఎందుకు అరెస్ట్ చేయలేదని వాళ్ళకి, పేర్ని నాని పేరుతో లేదు, వాళ్ళ వైఫ్ పేర్ని జయసుధా పేరుతో ఉంది. ఏదైతే ప్రతి విషయానికి ముందొచ్చి పరిగెడుతూ ప్రజల పేదల బియ్యము పంది కుక్కల్లా తిన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకొని నిద్ర లేస్తే వచ్చి నాయకులను మాట్లాడినటువంటి వ్యక్తులు సిగ్గు లేకుండా ఈరోజు ఎలా సమాధానం చెప్తారు? మేము తీసుకున్న ఏం అసలు ఆన్సర్ ఏంది వచ్చి చెప్పమనండి.
బయటకు వచ్చి చెప్పమానండి. నేను ₹1,00,000 ₹1,00,00,000 కట్టామండి, మళ్ళీ 70 లక్షలు డీడీ కట్టాలంటే ఎందుకు అంత కక్కుర్తి బ్రతుకు? ఎందుకు కట్టవలసి వచ్చింది? యువరే నిజమైన రీటైలర్ లేదా నిజమైన వ్యాపారస్తుడైతే అందరు చేసినట్టు మీరు చేయండి. ఎందుకు మీరు ఆ బ్యాలెన్స్ తీసుకొని ఏదైతే ఎంక్వైరీలో మీ పేర్లు వస్తున్నాయని బయటపడుతున్నారో అక్కడ తక్కువ వచ్చినటువంటి రైస్కు ఆ గోల్డ్ దేని కొరకని చెప్పి ఈ చెక్కులను ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నారు. కాకపోతే రేపైనా దానికి సంబంధించినటువంటి అరెస్టులు ఉంటాయి. ఇంకా ఈయన చాలా ఒక లిస్ట్ చెప్పాడు, వాళ్ళందరూ ఏం చేయలేదండి, వీళ్ళందరూ ఏం చేయలేదండి అని. ఏం చేయలేదు కాదు, పార్టీ మీద అధ్యక్షుడి ముఖాన 100 మాటలు మాట్లాడి ఉమ్మి వెళ్ళిపోతున్నారు. ఒక లిస్ట్ తీసుకోండి, ఎంపీలు ఎంతమంది పోతున్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది పోతున్నారు. కనీసం పిలిచి, ఇప్పుడు 7 నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వానికి. మీరు ఈ ప్రభుత్వం 7 నెలల్లో చూస్తే సార్ వర్మ గారు, నేను అడుగుతున్నాను, ఎందుకు అరెస్టులు వాణ్ణి పెరగలేదు ఇన్ని పెరగలేదంటే నిజంగా మా మంత్రులకు కానీ మా ముఖ్యమంత్రికి కానీ వీళ్లకు కార్యకర్తల మనోభావాలకు 100% నిజం, దాంతో మేము ఏకీభవిస్తున్నాం. బట్ 1 రోజు 2 రోజులు లేట్ అయినా 100% వాళ్ళు అనుకున్నటువంటివి జరుగుతాయి. ప్రతి ఒక్కరి తాట ఈ ప్రభుత్వం తీస్తుంది, ఎక్కడ ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో 97.5% చేశాం, 98% చేశాం. ఇచ్చిన హామీలని డబ్బా కొట్టుకున్న 5 సంవత్సరాల్లో చెయ్యని 2% ఏంది అంటే చెప్పేలేని పరిస్థితుల్లో 5 ఏళ్లు పూర్తి చేసినటువంటి ఈ గవర్నమెంట్ ఈ 7 నెలల్లో మీరు నిజంగా సూపర్ 6 ఏమైంది నాకు చెప్పమానండి. సూపర్ 6 ఏమైందని అడిగారు కదా, ఏంటి సూపర్? నేను చెప్పనండి నాగేంద్ర గారు, ఏంటి వినండియా, నువ్వు మాట్లాడేటప్పుడు నేను రాలేదు కదా, నీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడు. మీరు అడుగుతున్నారు నేను గౌరవంగా రాస్తున్నాను, నీకు ఇస్తారు, నువ్వు మాట్లాడు. నేను అదే నేను చెప్పనంటారా అని అడుగుతున్నాను. లెట్ మీ ఫినిష్. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఈ 7 నెలల్లో పంచాయతీరాజ్ శాఖ ఆకాశానికి వెళ్ళింది. పంచాయతీరాజ్ శాఖ వినండి సార్, 5 సంవత్సరాల్లో సాక్షాత్తు కడప జిల్లాలో, రమేష్ అన్న నువ్వు కూడా ఇను రాసుకో, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని గెలిచిన 15 మంది సర్పంచులు ప్రభుత్వం వచ్చిన 6 నెలలు 7 నెలలు, మేము 7 నెలలు అయింది, రిజైన్ చేసి వెళ్ళిపోయారు. నా స్నేహితుడు ఉన్నాడు, ఏరా బాబు వెళ్ళిపోయినావు అంటే, నేను చెప్పనరా నువ్వు చెప్తా ఉన్నాడు. ఏమీ అని అడిగితే బయటికి వెళితే బొంగరాలు గోళీలు ఆడుకునేవాడు కూడా బలుపు కూడా బేలేని సర్పంచ్ ఇలా రారా అంటున్నాడు. అవమానం నాకు, ఇది అవసరమా అని చెప్పి మేము రిజైన్ చేసామన్నాడు. కడప జిల్లాలో కాదంటే ప్రూవ్ చేస్తాను, పంపిస్తాను పేర్లతో కూడా లిస్ట్. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ 7 నెలల్లో పంచాయతీరాజ్ వ్యవస్థకు ఒక సర్పంచులకు పట్టాభిషేకం జరుగుతుంది సార్. 2 నెలలకు ఫండ్ పడింది, ఎన్ఆర్ఈజిఎస్. అసలు ఫండ్ అంటే ఏందో తెలియదు. శుక్రవారం మీకు ఫండ్ వచ్చింది, శనివారం అని చెప్పి సోమవారం వెళ్లే లోపల ప్రభుత్వ ఖాతాలో వేసుకొని అయిపోయిందని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అత్యంత అద్భుతంగా ఎన్ఆర్జిఎస్ రోడ్లు, నేను ఇప్పుడే చెప్తున్నా, మీరు వేయిన రోడ్లే కదా. మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ప్రభుత్వంలో మీరు ఏ నియోజకవర్గం మీరు చెయ్యండి, చేస్తే మంచిదే కదా. ఇప్పుడు దానికోసం వాళ్ళు ఏం చేయలేదని కదా మీకు ఇచ్చారు అవకాశం. దాని మీద కదా మీరు మాట్లాడాలి. మీరు నిజంగా కాదు, ద్వారంపూడి ఎంపైర్ ఎప్పుడు కూలబోతుంది, ఇంకా టైం ఉందా సార్? నేను ఒక్క విషయం, ద్వారంపూడి సామ్రాజ్యాన్ని కూలుస్తాను అనలా మా నాయకుడు, ద్వారంపూడి అవినీతి సామ్రాజ్యాన్ని కూలుస్తాను. అది ఎక్కడుంది అవినీతి? వినండి, మీరు వినండి. అవినీతి సామ్రాజ్యం అంటే అతను చేసినటువంటి అక్రమాలు, మా లీడర్లు దాన్ని పోయి అడగని పోతే మహిళలను కూడా చేసుకుని అతను చేసినటువంటి దాడులు, అతని మాట్లాడిన భాష మా చెవుల్లో ఇంకా మారుమోగుతుంది. నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే, నిజంగా మీరు దమ్ముంటే ధైర్యం ఉంటే నిలబడండి. ఇప్పుడు నాది ఆ గోడౌన్ కాదు, నా పేరుతో లేదు, నీది గోడౌన్ కాదు, నీ పేరుతో లేదు అనే మాటలు చాలిచ్చి అవి నా గోడౌనే, నా అనుచరుల పేరుతో పెట్టినాను, నేను న్యాయపరంగా పోరాటం చేస్తానని నిలబడుతున్నాడు అతను. నేనేం చెప్తున్నా అంటే ఎన్ని చేసినా మొత్తం ఫైల్స్ అన్ని తీసుకుంటున్నారు, ఒక్కొక్కటి భరతం పట్టక తప్పదు. ఓకే, దానికంటే ముందు నోట్ దిస్ పాయింట్, ఈ ఒక్క విషయం, జగన్ పేర్ని నానినో చంద్రశేఖర్ రెడ్డినో లేకుంటే కొడాలి నానినో రోజానో ఇలాంటి పనికి మాలిన పనికిరాని
వాళ్ళను అరెస్ట్ మీద పెట్టిన దృష్టి కంటే ఈ రాష్ట్రంలో నాశనం అయిపోయిన 5 సంవత్సరాలు ప్రజలను నిలబెట్టడానికి ఒక స్టెప్ ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అది గుర్తు పెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు కానీ ఉపముఖ్యమంత్రి గారు కానీ. కూలిపోయిన పేదల బడుగుల బ్రతుకులను వాళ్ళు ముందు లేచి నిలబెడతాం. వీళ్ళనైతే వదలం. ఈ ఆదివారం కాకుంటే నెక్స్ట్ ఆదివారం, అది కాకుంటే రేపు మంగళవారం వాళ్ళని ఈడ్చుకొచ్చి వాళ్ళు చేసిన తప్పులన్నిటిని ప్రజలకు చూపించి వాళ్ళకి ఏ శిక్ష వేస్తామో అదైతే ఖచ్చితంగా 100% ఉంటుందండి. ఏంటి ఆదివారం ముహూర్తం ఏంటి? శుక్రవారం కదా ముహూర్తాలు పెడుతుంటారు దీనికి, మీరు కొత్త ముహూర్తాలు నేను అనడం వీళ్ళు కలలు కంటున్నారు సార్. అంటే అయిపోయింది, పోయేవాడు ఎవడబోతున్నాడు అంటున్నాడు. ఈరోజు రమేష్ అన్న లాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మనిషే అండి. నేను మంత్రిగా చేసినా, నేను ఎమ్మెల్యేగా చేసినా ఒకసారి కలవడు. ఇప్పుడు కూడా ఇంట్లో కూర్చొని కార్యకర్తలంతా పోయి ధర్నాలు చేయండి, ఏదన్నా ఉంటే నేను లాయర్ని పెడతా అంటున్నాడు. ఇటువంటి వాడా నాయకుడు, ఇటువంటి వాడి దగ్గర పని చేయాలని చెప్పి బయటకు వస్తున్న అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళ యొక్క ప్రెస్ మీట్లకు ఆన్సర్ ఇవ్వమని సార్ వీళ్ళు. మాకు కాదు ఆన్సర్ ఇవ్వాల్సింది. ఒక్కొక్కరు వెళ్ళిపోతూ బాలినేని శ్రీనివాసులు రెడ్డి, అవంతి శ్రీనివాస్ వీళ్ళందరూ మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోతూ ఆ పార్టీ మీద, నాయకుడి మీద, ఎందుకంటే కనీసం ఓడిపోతే ఓటమిని కూడా సమీక్షించుకోలేని ఈ నాయకుడు ఈరోజు మళ్ళీ సంక్రాంతి తర్వాత వస్తుండే వి వెల్కమ్, రావాలి. ఇప్పటికైనా 11 మంది గెలిస్తే అసెంబ్లీ నెగ్గొట్టి జీతాలు తీసుకుంటున్న దొంగలీళ్ళు. ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు మీరు? అసెంబ్లీ బయట మాట్లాడితే దానికి చట్టబద్ధత ఉండదు. మీరు వచ్చి నిజంగా అన్యాయం జరుగుంటే, ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే దమ్ము ధైర్యంగా వచ్చి మీ 11 మంది అసెంబ్లీలో కూర్చొని మాట్లాడండి సార్. ప్రజల తరపున మాకు 40 లక్షల ఓట్లు వచ్చినాయన్నారు. ఆ 40 లక్షల మంది తరపున ఏం చేస్తున్నారు మీరు? వినాయకుడు ఇంట్లో కూర్చొని ఇప్పుడు కూడా పబ్జీ ఆడుకుంటున్నాడా? రమ్మనండి సంక్రాంతి తర్వాత. ఇప్పుడైనా కార్యకర్తలు ఇప్పుడు గుర్తొచ్చారా? మండల వయసులో అందరితో సమీక్షించుకుంటాం, తప్పులు జరిగిపోయినాయి. మీరు వినండి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్, రవీంద్రన్ కూడా వినమను. తప్పులు జరిగిపోయినాయి, మిమ్మల్ని నేను హక్కున చేర్చుకుంటున్నా అంటే నాయకుడే తప్పులు జరిగిపోయినాయి. నేను 5 సంవత్సరాల్లో మీ మాట ఏం లేదు, ఒక్కసారి కూడా అసలు కార్యకర్తల కథ దేవుడెరుగు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవడు గెలిచాడు సార్? సామంతరాజులు కలిసి సార్ పరిపాలించింది. అప్పుడు మళ్ళా దానికి నాగేంద్ర గారు వాళ్ళు మాట్లాడండి, మళ్ళీ ఇస్తాను మీకు. ఆనంద్ సార్ గారు ఏంటి ఈయన ఎంపైర్ ఏమైనా కూలిందా, షేక్ అయిందా? ఏం లేదు, యథావిధిగా ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటున్నాడా? మీకే బాగా తెలుసు ద్వారపూడి గారి చరిత్ర అంతా. ఎంపైర్ కూలిపోయింది సార్. ఆయన కూడా ఎక్కడ లూప్ లైన్కి పోయాడు, ఎక్కడ కాకినాడలో అందుబాటులో లేడు, ఎక్కడో ఆయన రెండో భార్య కొడుకుతో ముద్దులాడుకుంటున్నాడు హైదరాబాద్ లో ఎక్కడో. ఇది జడిశారు సార్, వీళ్ళందరూ జడుస్తున్నారు, భయపడుతున్నారు. ఇది వాస్తవం. మన తమ్ముడు రమేష్ గారు అన్నట్టు మేమేమి తేల్చలేక, మా దగ్గర సరుకు లేక, లేకపోతే ఆధారం లేక కాదండి రమేష్ గారు. మీరు మీ నాయకుడి మీద కోడిగత్తి దాడి జరిగినప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు చేయించారని మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. 5 ఏళ్ళు ఆ కుర్రోని మీరు జైల్లోంచి బయటకు రాకుండా, కోర్టుకు పోకుండా, మీ నాయకుడు ఆ విషయాన్ని తేల్చకుండా దాన్ని అలా ఫ్రీజ్ లో పెట్టి ఉంచారు. అలాగే పింక్ డైమండ్ విషయం తీసుకు 1,00,000 కోట్ల 6 లక్షల అవినీతి అని అది బుక్ చేశారు మీరు. చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల అవినీతి చేశారు. అలాంటి ఎన్నో విషయాలు మీరు తేల్చలేకపోరు 5 ఏళ్ళు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు, ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క అవినీతి భాగవతాన్ని, ఆ బియ్యం ఎక్స్పోర్ట్ ని పట్టుకున్నారు లేదా పవన్ కళ్యాణ్ గారు? కాదంటారు కదండి, అది ఎవరు లేదని ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారు. నేను ఇప్పుడు కాదండి, అది తేలడానికి, నిజాలు నిగ్గు తేలడానికి పట్టుకున్న వెంటనే ఆయన బుక్కాయిస్తాడు. దొంగ కూడా అంటాడు కదా, నేను చేయలేదు అంటాడు. తాడి చెట్టుకి ఎందుకు ఎక్కావంటే గోడగట్టికి ఎక్కానంట. అది మామూలే కదా. రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అనే సామెత ఉంది. ఈ వైసీపీ నాయకుల నోట్లోంచి బొంకు తప్ప, వాళ్ళ పనుల్లో రంకు తప్ప ఇంకేమీ లేదు. ఈ 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించిన 5 ఏళ్ళు, వాళ్ళు పార్టీ పెట్టిన 12 ఏళ్ళు కూడా రాష్ట్ర రాజకీయ రంగాన్నే తుప్పు పట్టించేశారు సార్, గబ్బు పట్టించేశారు సార్. రాజకీయం అనేది చక్కగా నడిచేది, అటువంటి హోందాతనం లేకుండా పోయింది రాజకీయాల్లో. మీకు చంద్రశేఖర్ రెడ్డి అవినీతి సామ్రాజ్యాన్ని పవన్ కళ్యాణ్ గారు కూలుస్తానని చెప్పినట్టుగానే జరుగుతున్నాయి, స్టెప్స్ పడుతున్నాయి.
వాళ్ళు బొకాయిస్తున్నారు, వాళ్ళ స్కిన్ కాపాడుకోవడం కోసం ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకుంటున్నారు. పెట్టమనండి, కాకినాడలో ప్రెస్ మీట్ ఆయన ఎక్కడ పెడతాడు? ఆయన గెస్ట్ హౌస్ లో ఎక్కడో పెడతాడు, దొంగచాటుగా పెడతాడు. అక్కడ వాళ్ళ పార్టీకి ఆఫీస్ ఉంది, పెట్టమనండి. లేదా కాకినాడలో ధర్నాలో పాల్గొన్నారండి ఎప్పుడైనా? లేకపోతే ఎక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడైనా ఒక్క నెల రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగర నడిపొడ్డులో మీడియా పాయింట్ దగ్గర మేము ఇసుక దీక్ష పెట్టాం. నెల రోజుల్లోనే కార్మికుల భవన నిర్మాణ కార్మికుల తరపున చంద్రబాబు నాయుడు గారు ఒక రోజంతా నిరాహార దీక్ష చేశారు విజయవాడలో. ఆ నెల రోజుల్లోనే వేలాది మంది తరలి వచ్చారు దానికి. ఇది కదా నాయకత్వ లక్షణం. ఎక్కడ మీ నాయకుడు ప్రజల తరపున మాట్లాడుతున్నాడు చెప్పండి? ఢిల్లీ పోయాడు నెల రోజుల్లో, అక్కడ యాగీ చేశారు. తర్వాత మళ్ళీ ఏమైంది? ఢిల్లీ గోల గల్లీలో కూడా లేదు కదా ఈవేళ. ఢిల్లీలో నెల రోజులు చేసిన గోల ఈ 6 నెలల తర్వాత గల్లీలో కూడా వినపట్టలేదు కదా. ఎక్కడ వైసీపీ క్యాడర్ మీకు విలేజెస్ లో పనిచేస్తున్నారో చెప్పండి? ఎక్కడున్నారు? ప్రజల దగ్గర ఉన్నారు చెప్పండి? మీ నాయకులందరూ ఇక్కడ ఒక విషయం అండి, మీరు చెప్పినట్లుగా ఓకే, ఆయన ప్రెస్ మీట్లు ఎక్కడెక్కడో పెడుతున్నారు, లేకపోతే గెస్ట్ హౌస్లో ఉన్నారు, లేకపోతే ఆ పిల్లల్ని ఏదో ముద్దులు పెట్టుకుంటే హ్యాపీగా ఆయన ఎంజాయ్ చేస్తున్నారో ఆయన సొంత విషయం అది. కానీ ఆయన చెప్పే మాటలు ఏంటంటే, నేను తప్పు చేసేనా, దమ్ముంటే ఇదిగో అరెస్ట్ చెయ్యి అని చెప్తున్నారు కదా. నిజంగా తప్పు చేశారో లేకపోతే ఎవిడెన్స్లు ఉంటే ఈ మీనవేషాలు దేనికి? అదే సార్, తొందరపడకు సుందరవదన అని చెప్తున్నాం సార్. నువ్వు అరెస్ట్ చేయమంటే నువ్వు నిరూపించమంటే సార్, ఇప్పుడు చట్టం ఉంది. చట్టం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే లేదా ఒక మంత్రి నువ్వు తప్పు చేసావంటే చెల్లదు కదా. కోర్టు చెప్పాలి, చట్టం చెప్పాలి, ఎఫ్ఐఆర్ కావాలి, దానికి సాక్ష్యాధారాలు కావాలి, అప్పుడు అరెస్ట్ చేయాలి, అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, అప్పుడు ఆయన జైలుకి వెళ్తాడు. సిస్టమ్ సార్. మీకు తెలియదు ఏముంది వర్మ గారు, మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మీకు తెలుసు కదా. పనులన్నీ కూడా పద్ధతి ప్రకారంగా జరిపించడమే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. మేము అడ్డగోలు పనులు చేయం. అడావుడిగా కక్ష సాధించే ధోరణి మా దగ్గర లేదు. సో ఆయన తప్పులు చేశారు అంటారు మీరు కాన్ఫిడెంట్ గా? సార్, మానవీయ కోణంలో తప్పుని ఉపేక్షించాం సార్. మానవీయ కోణంలో ద్వారంపూడి గారు తప్పులు చేశారు. ఎవరండి? ద్వారంపూడి. ద్వారంపూడి వంశ చరిత్రే తప్పులు తడక సార్. హత్య రాజకీయాలతో వాళ్ళ తాత, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ దొడ్లో మానవ కళేబరాలు దొరికినాయి 80s లో. డిటి నాయక్ గారు ఎస్పీగా వచ్చారు తూర్పుగోదావరి జిల్లా, ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు. ఎన్నిసార్లు చెప్పమంటారు సార్ వాళ్ళ చరిత్ర, నేర చరిత్ర. జానడు పొట్ట పోసుకోవడం కోసం చంద్రశేఖర్ రెడ్డి తాత ఈ కాకినాడ పక్కనున్న ఊరు ఆర్యావటం అనే ఊరు నుంచి చేతికి గుడ్డ సంచి తగిలించుకుని వచ్చారు కాకినాడ. ఈవేళ కాకినాడలో సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. నేర చరిత్ర మీద, హత్యల మీద, దోపిడీ మీద వాళ్ళు ఆ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. దాన్ని నిర్మూలించడమే పవన్ కళ్యాణ్ గారు ధ్యేయం అని చెప్పాడు. ఇంకా 4.5 సంవత్సరాల టైం ఉంది. ఒక కోకటి వేళ్లతో కోల్చాలంటే, బాగా వేళ్ళు ఉనుకుపోయినటువంటి ఆ కోటను పెకలించాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా వర్మ గారు. నెలకో 6 నెలలకో జరిగిపోయి ఈ విషయం కాదు కదా. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి చంద్రశేఖర్ రెడ్డి యొక్క ఈ అవినీతి సామ్రాజ్యం నేలమట్టం అవుతుంది. పక్కనే ఉన్నటువంటి సీపోర్ట్ పక్కన ఉన్నటువంటి డీప్ సీలో కలిసిపోతుంది. మళ్ళీ అతను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడానికి కూడా పనికి రాకుండా అనర్హుడే ఇంట్లో కూర్చుని కాకినాడ వదిలేసి వెళ్ళిపోయే రోజు వస్తుంది. ఇది రేపు సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత నిజమో ఇది జరగబోతుంది కూడా అంతే యథార్థం. ఇదే రమేష్ గారు ఇది వాళ్ళ చరిత్ర. ఇంట్లో శవాలు కూడా దొరికినాయట. కళేబరాలండి, పుర్రెలు, మానవ అస్థిపంజరాలు, మానవ పుర్రెలు. వాళ్ళ ఇంట్లో శవాలు దొరికితే వాళ్ళు మరి ఆ రోజుల్లో ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది కూడా మోగా ఆనంద్ సాగర్ గారు చెప్పాలి. ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ తాతని గొలుసులతో కట్టి బేడీలు వేసుకుని ఎస్పీ గారు డిటి నాయక్ గారు కాకినాడ పురవీధుల్లో ఈడ్చుకుంటూ తీసుకెళ్లి లోపల పెట్టి జైల్లో పెట్టారు. డిటి నాయక్ గురించి, వాళ్ళ తాత గురించి రమేష్ అన్నకు తెలియదులే పాపం. డిటి నాయక్ గురించి నాకు తెలుసులేండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తాత గురించి నాకు తెలియదు. ఎందుకంటే ఆయన అక్కడ చరిత్రలో మీరు చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈయనేదో ఆర్యవటం విలేజ్ నుంచి కాకినాడ వచ్చి ఆ నేర సామ్రాజ్యం మీద సంపాదించారని మీరు చెప్తారు.
చంద్రబాబు నాయుడు గారు మరి నారావారిపల్లి నుంచి ఈ రోజు ఎన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదించాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఒకళ్ళని మనం అంటున్నప్పుడు మన నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది కూడా మీరు చూసుకోవాలి. ఏదో ఇష్టం వచ్చినట్టు మనం చంద్రబాబు నాయుడు గారిని దూరంపూడి చంద్రశేఖర్ గారు ఓలికి పెడతారు. చంద్రబాబు నాయుడు రాజకీయాలతో పైకి వచ్చాడు రాజకీయాల్లో. చంద్రబాబు నాయుడు గారు అది మనుషులు చంపి వడ్డీ వ్యాపారం చేశాడా? చంద్రబాబు నాయుడు గారు మనుషులు అక్కడ బలిచ్చారు, మరబలి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చేశాడు పనులు. చంద్రశేఖర్ రెడ్డి చేశాడు, వాళ్ళ తాత చేశాడు, వాళ్ళ తండ్రి చేశాడు. మీకు తెలియదు తమ్ముడు చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఏ స్టూడెంట్ రాజకీయాల్లోకి వచ్చి ఒక స్టూడెంట్ గా యూనివర్సిటీ నుండి సరాసరి అసెంబ్లీకి వచ్చారు. ఆయన అసెంబ్లీకి వచ్చిన ఏడాదికి మంత్రి అయ్యారు. ఆయన మంత్రి నిబద్ధత కలిగిన ఓటమి చెంది మళ్ళీ తెలుగుదేశం పార్టీని మహానేత చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి నువ్వు చంద్రశేఖర్ రెడ్డికి మాట్లాడితే తెలుగు తక్కువ నీకు చరిత్ర తెలియదు అన్నా నాకు అర్థం కావట్లేదు తమ్ముడు. ఒకసారి చాలా బాగా మాట్లాడతావు, ఒకసారి ఏమో నువ్వు బేలగా మాట్లాడతావు. అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడ, ఆకాశం ఎక్కడ, భూమి ఎక్కడ, ఎక్కడ నాగలోకం ఎక్కడ, ఎక్కడ దేనికి పెడుతున్నావు పెడుతున్నావు? అది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. ప్రపంచం మెచ్చుకుని ఒప్పుకుని గౌరవించే ప్రపంచ మేధావి, ఒక అద్భుతమైన దక్షుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందరో యువతకి ఉద్యోగాలు కల్పించినటువంటి దేవుడు. ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్. పొలిటికల్ యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఎలా బయటకు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది చంద్రబాబు నాయుడు మీకు ఏ విధంగా సేవ చేయాలి అని ఒక ఐకాన్ గా ఇవాళ రాష్ట్రంలో దేశంలో మీరు అనుకుంటే సరిపోదు. ఐకాన్ అని చెప్పి మీరు అనుకుంటే సరిపోదు. నువ్వు తప్పు కదా, చాలా 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 తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఐకాన్ తేడా తెలియట్లేదా? తేడా తెలియట్లేదా? చంద్రబాబు నాయుడు గారిని మించిన ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడన్నా తిట్టాడా? చెప్పండి. నీ తల్లి కాదండి రమేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా? అటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు. రమేష్ గారు ఏంటి ఇంత నేర చరిత్ర ఉన్న వాళ్ళు శుద్ధులు, ఇంత నేర చరిత్ర ఉన్న వాళ్ళు శుద్ధులు చెప్పినా లేకపోతే మేమేమి చేయట్లేదని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా అని? ప్రజలు నమ్మే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజలు నమ్మే కదా నా కుటుంబాన్ని గెలిపించారు. నమ్మకుండా గెలిపించలేదు కదా, 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. నువ్వు రాజకీయాల్లో మాట్లాడతావా? గెలుపోవటం అనేది సహజం. తెలుగుదేశం పార్టీ 4 సార్లు ఓడిపోయింది, 6 సార్లు. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే గెలుపు నైతిక విలువలు కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలా సంపాదించారో, ఆయన ఏంటి అనేది కల్తీ లేకుండా, నీతి లేకుండా కల్తీతోటి మనిషి బతికితే రాజకీయాల్లో ఉంటే ఆ వ్యక్తి కోల్పోయిందని అవినీతి వల్ల జగన్మోహన్ రెడ్డి
మీ నాయకులకి ప్రజలు మొన్న ప్రజా కోర్టులో ఒక్క నిమిషం ఆనంద్ సార్ గారు కట్టారు. నాగేంద్ర గారు రెస్పాండ్ మీరు లేపలేరా? చెప్పండి రమేష్ గారు చెప్పండి. వాళ్ళ జీవితాలు ఆనంద్ సార్ గారు మాట్లాడివ్వండి, ఆయన మాట్లాడివ్వండి. మీరు ఎక్కువ టైం తీసుకున్నారు, ఆయనకి అవకాశం ఇవ్వాలి. ఎమ్మెల్యేగా మీ జగన్ ని నిలబెట్టారు జనం, అది అంతేగాని ఏదో నువ్వు నీకు తెలిసి తెలియకుండా చంద్రశేఖర్ రెడ్డిని భుజాన్ని వేసుకుని మాట్లాడితే నువ్వు కాకినాడ వచ్చి ఆన్సర్ మీ ఇద్దరికి ఆయన సమాధానం చెప్పారు కదా, ఆయన మాట్లాడివ్వండి. చంద్రశేఖర్ రెడ్డి గారిని అదే ప్రజలు కాకినాడ ప్రజలు 2 సార్లు గెలిపించారు. ఎందుకు గెలిపించారు? నాన్నకు 10 ఓట్లు కూడా రాలేదు. నీకు తెలియదేమో సంగతి. నేను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మాట్లాడుతున్నా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని మంచివాడు కాకపోతే 2 సార్లు కాకినాడ ప్రజలు ఎమ్మెల్యే గెలిపించారు కదా. ఈ రోజు కట్టకపోతే మళ్ళీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గెలిచేవారు. ఒంటరిగా పోటీ చేయండి, అప్పుడు మాట్లాడండి. మీరు ఈ శుద్ధులన్నీ అప్పుడు చెప్పండి, ఈ నీతులన్నీ అప్పుడు మాట్లాడండి. ఎవడో పార్టీ 2-3 పార్టీలతో మీరు ఒంటరిగా పోటీ చేసి వర్మ గారు చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఆయన పెద్ద ఆయన మధ్యలో వచ్చారు. ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారు ఇందాడ మా పార్టీకి చెందిన వాళ్ళని వెధవలు అన్నాడు ఆయన. ఇప్పుడు అదే వెధవలైన జనసేన పార్టీ ఎమ్మెల్యేలని 3 ఎమ్మెల్యేలని తిరుపతిలో పిలిచి పవన్ కళ్యాణ్ గారు మీరు తప్పులు చేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని అదే జనసేన పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు వెధవలను పిలిచి ఆయన చెప్పాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. మరి ఆ ఎమ్మెల్యేలు కూడా వెధవలే కదండి. ఈ రోజున జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చినట్టుగా పేపర్లు అన్నింటిలోనే వచ్చినాయి. ఈ రోజున నాగేంద్ర గారు మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే మనం గౌరవం ఇచ్చుకుని మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆయనే చెప్పారు, వీళ్ళు మాట్లాడిన వాళ్ళు అలా మాట్లాడారు ఎలా మాట్లాడారు అని చెప్పి. ఈ రోజు నేను మాట్లాడుతుంది ఏంటంటే వెధవలని మాట్లాడతారా? మాజీ ప్రజాప్రతినిధుల్ని మాజీ శాసనసభ నెక్స్ట్ ఆయన చెప్పారు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆయన ఈ రోజున ఫండ్స్ అన్ని జరుగుతున్నాయి, 15th ఫైనాన్స్ పడుతున్నాయి, ఈ రోజు సర్పంచులందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి. మొన్న పంచాయతీరాజ్ శాఖకి అవార్డులు వస్తే అవి ఎప్పుడు ఏ సంవత్సరానికి సంబంధించి వచ్చినాయండి? ఎప్పుడు అవి మా ప్రభుత్వానికి సంబంధించి జరిగిన అభివృద్ధిలో వచ్చిన అవార్డుల్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన హయాంలో వచ్చి 3-4 నెలలు అవ్వలేదు, వీళ్ళు అభివృద్ధి చేసినట్టుగా అవార్డులు తీసుకున్నారు. అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పంచాయతీ రాజుకి సంబంధించి వచ్చిన అవార్డులు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ రోజున పంచాయతీ రాజు వ్యవస్థ అనేది శాఖ అనేది ఈ రాష్ట్రంలో ఎంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిర్వహించారు అనేది. అలాగే ఆయన అన్నారు పార్టీలోంచి వెళ్ళిపోతూ కొంతమంది అవంతి శ్రీనివాస్ కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారని చెప్పి. పార్టీలోంచి వెళ్ళిపోయే ప్రతి వెధవ అలాగే మాట్లాడతాడు, ఎందుకంటే వాడికి పక్క పార్టీలోకి వెళ్ళి చేరాలి. మీ నాయకులు మీరే అవమానించుకోకండి, అది ఎవరు అవమానించిన ఆయన ఎవరండి? వాళ్ళు వెళ్ళిపోయిన నాయకులు మా నాయకులు అండి, మా నాయకులు కాదండి. రాజకీయాల్లో కాదు, ఒక్క విషయం అండి రమేష్ గారి, రాజకీయాల్లో కాదండి, ఈ రాజకీయాలు ఈ జాడ్యం ఏంటో ఈ దౌర్భాగ్యం ఏంటో గానీ మన దగ్గర ఉన్నంత కాలం సంకెక్కించుకుంటాం. ఒక్కసారి సంఖ్య దిగేడు అంటే ఆడు ఎదవా, ఆడు దొంగ, ఆడు ఇంకోటి లంగా గింగా ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లా అంటే అప్పటి వరకు ఉన్నదంతా పోతుందా? నాగేంద్ర గారు రెస్పాండ్. ఓకే ఒక్క నిమిషం రమేష్ రమేష్ అన్నం చూస్తే జాలి వేస్తుంది. అంటే నేనైతే ఆయన ఏదో చెప్తున్నారు, మీ ఇద్దరికి ఆయనే సమాధానం చెప్పలేక 1 minute వినండి. సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇందాక సూపర్ 6 గురించి కూడా నేను ఏదో మాట్లాడుతుంటే నాగేంద్ర గారు నీ టర్మ్ వచ్చినప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు మధ్యలో మాట్లాడుకో అన్నారు ఆయన. అసలు సూపర్ 6 అనేది మరి నాగేంద్ర గారికి తెలుసో తెలీదో, ఆయనకు ముందు సూపర్ 6 గురించి చెప్తున్నా. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కానీ 20 లక్షల ఉద్యోగాలు కానీ ఇస్తా ఉన్నారు. ఈ రోజుకి 7 నెలలు అయిపోతుంది, ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలా లేదు. ఇంకో 5 నెలల్లో 1 సంవత్సరం అయిపోతుంది. 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడుండి? నెక్స్ట్ 15,000 రూపాయలు తల్లికి వందనం ఈ రోజుకి ఇవ్వాలి. 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ రైతుల్ని నట్టేట ముంచారు, మోసం చేశారు. ఈ రోజుకి ఇవ్వాలి. ఉచిత గ్యాస్, దీంట్లో ఈ సంవత్సరానికి సంబంధించి 1 సిలిండర్ మాత్రమే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి
ఒక సిలిండర్ మాత్రం ఇస్తున్నారు. ఓకేనండి, ఓకే, దాని మీద సెపరేట్ గా డిబేట్ పెడదాం రమేష్ గారు. నాగేంద్ర గారు కాదండి, ఇప్పుడు సూపర్ 6 గురించి నేను మాట్లాడుతున్నాను. మాట్లాడుకుంటుంది కదా రమేష్ గారు, ఎందుకు అసలు టైం వేస్ట్ చేయడం దాని మీద? అసెంబ్లీకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది. వినండి, ఆయన చెప్తారు, ఆయన చెప్పలేని పరిస్థితిలో ఉన్నారో చెప్తారు, వినండి, వినాలి కదా మనం. ఆయనకి నేను ఏడ చెప్తాను సార్, అంతగా ఇదిగా పేపర్ బట్టి వచ్చినోడికి నేను చెప్పాలంటే నా వల్ల రమేష్ చూస్తే మీదే పార్టీ, మీ పార్టీ కంటే ఎక్కువ 6 పథకాలను తీసుకొచ్చి ఏదితో స్టార్ట్ చేసినారనేది లేకుండా మధ్యలో దూరి 3000 అంటే కంటిన్యూటీ వస్తా ఉంది. ఉచిత గ్యాస్ స్టార్ట్ అయింది, బస్సు ప్రయాణం పండగకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నువ్వు చెప్పినటువంటి నిరుద్యోగ భృతి ప్రాసెస్ లో జరుగుతుంది. వీటన్నిటిని పెట్టి 5 ఏళ్ళు ₹10 పని చేయకుండా పైసా పనికి రాకుండా ఇక్కడికి వచ్చి 6 నెలల్లో ఏం చేసినారని 6 నెలల్లో ఏం చేసినారు చెప్తే వినేదానికి ఇప్పుడు నీకు సరిపోదు. నాగేంద్ర గారు మన సబ్జెక్ట్ అది రాదు, అది డైవర్ట్ అవుతుంది. ఏంటి మందలించారు పవన్ కళ్యాణ్? వినండి నాగేంద్ర గారు, నేను మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యేలు మందలించారా? పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యేలు మందలించారా? సార్ ఎవరు, నేను చెప్పేది వినండి సార్. ఆయన ఏమన్నాడు, వెధవా అనే పదం సరిపోదు వాళ్ళకు. ప్రపంచంలో ఒక తల్లిని, ఇంట్లో భార్యల్ని, బిడ్డల్ని తిట్టించి వికటాట్టహాసం పొందిన నాయకులను వెధవ అంటే చాలా చిన్న పదం సార్. అంటారా అంటే ఖచ్చితంగా అంటారు. వెధవలు కూడా పరివర్తన చెందుతారు, మంచి వాళ్ళ దగ్గర చేసుకోవచ్చని. ఇప్పుడు జైల్లో కూడా శిక్ష వేస్తారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా 16 నెలలు 1,00,000 కోట్ల కుంభకోణంలో లోపలికి వెళ్ళి 16 నెలలు చెప్పకూడదు తిన్న నాయకుడు ఎవరండి? మరి వెళితే ఏమో అన్యాయంగా సోనియా గాంధీ గారు వేశారు. మీరు మాట్లాడద్దండి, అన్యాయంగా సోనియా గాంధీ వేశారు, వాళ్ళు వేశారు. ఈయన పెద్ద వినయా, నువ్వు 2,800 ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోడికి వర్మ గారు ఆపండి అతన్ని. 2,800 ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాడు 2వ సంవత్సరానికి 5 లక్షలు ఎలా కడతాడు? 3వ సంవత్సరానికి 5 కోట్లు ఎలా కడతాడు? నువ్వు కట్టే, నువ్వు చేయయా రమేష్ గారు, నువ్వు చేయి. 2,800 ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోడు నేను ఎంతో ఓపిక్ గా మాట్లాడుతున్నా. నేను ఆపండి వర్మ గారు, మీరు ఆయనతో ఆయన టైంలో నేను అస్సలు మాట్లాడండి. నేను చెప్పేది నువ్వు సార్, 4,000 కోట్లని మీ దగ్గర స్క్రోలింగ్ వస్తుంది. 4,000 కోట్లు అంటే వాళ్ళకి ఫింగర్ టిప్స్ సార్. తండ్రిని అడ్డ పెట్టుకుని 1,00,000 కోట్లు కొట్టేసినోడికి 4,000 కోట్లు హామ్ పట్టింది సార్. ఎన్ని 4,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు సార్. మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేసినాడు అన్నాడు. ఏ ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు నిలబడి ఎలక్షన్లకు ముందే వేల లక్షల మంది జనం ముందు నిజాయితీగా ఒక నాయకుడు నిలబడి, అది కూడా రమేష్ అన్న చెప్పినట్టు 2 చోట్ల ఓడిపోయిన ఒక నాయకుడు నిలబడి, జగన్ నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చుతా, అతఃపాతాళానికి తొక్కుతా అని చెప్పి మరీ తొక్కిన మనగాడు పవన్ కళ్యాణ్ గారు సార్. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఇంత గట్స్తో, ఇంత ఇదిగా, అంటే ఎటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారో గుర్తించి ప్రజలకు మమేకమై మీకు నేనున్నాను అని నిలబడిన నాయకుడు. అటువంటి వ్యక్తులు 11 మంది 40 లక్షల ఓట్లు అనేవాళ్ళు. ఈయన రమేష్ అన్న, నేను ఒక మాట అడుగుతున్నా, మీరు నిజంగా వైసీపీ నాయకులైతే బాగలేదు సార్, మనం ఎందుకు అసెంబ్లీకి పోకూడదు అని వాళ్ళ అసెంబ్లీకి పంపించండి, ఆడ మాట్లాడమనండి. వాళ్ళ అసెంబ్లీకి రాకుండా తలుపులేదు కాదు సార్. వినండి, గేటు తాకనివన్నటువంటి ప్రతి సన్నాసుగాడు గేట్ వేసుకుని ఈదులేకి రాకుండా ఉంటే, పాపం ఇలాంటి వాళ్ళని బలి చేసి మీరు పోయి కొట్లాడండి అని కొట్లాడితే వీళ్ళు ఏదో కక్కమ్మ కబుర్లు చెప్తూ మా నాయకుడు మంచోళ్ళు అంటే ప్రజలు నమ్మాలనా? ప్రజలకు తెలియదా? రేపు పొద్దున ఇప్పుడు నీటి సంఘం ఉండు, మీరంత మనగాళ్ళైతే ఎందుకు జగన్మోహన్ రెడ్డి పరారైనాడు? సొంత జిల్లాలో కూడా, సొంత ఊర్లో కూడా నీటి సంఘాలకి మేము పోటీ చేయడంలే. అవినీతి ఎక్కడ జరుగుతుంది? అవినీతి పోలీసు వాళ్ళని పెట్టి చేసింది మీరు కదా. మరి మీరు పులివెందుల్లో కూడా నీటి సంఘాలు వదిలిపోయిన నాయకుడిని మీరు ప్రశ్నించరా?
మొన్న గెలిచినాడు 1,00,000 ఓట్లతో మా అన్న అన్నావు కదా. ఇప్పుడు రమేష్ అన్న పోయి ఎందుకు సార్ పులివెందులలో 36 చెరువులు ఉంటే ఒక్క చెరువు కూడా పోటీ పెట్టుతా ఉన్నావు, నువ్వు మనిషివా ఏం సార్, ఇది కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తావు సార్ అని అడగకూడదా? ఇక్కడికి వచ్చేది సార్ మీరు కాకమ్మ కబుర్లు చెప్పేది, మా నాయకుడు గురించి మాట్లాడేది, ఆయన అలా అన్నాడు ఈయన ఎలా అన్నాడు. మరి ఇటువంటి వాళ్ళను కార్యకర్తలను బలి చేస్తూ ఈదిలోకి రాకుండా ఒక సమస్యను అడగకుండా అసెంబ్లీలో గెలిపిస్తే అసెంబ్లీలోకి వచ్చి చట్టబద్ధతగా ఇది అని చెప్పి నాయకులను ప్రశ్నించలేని, ఎందుకు ప్రశ్నించలేడంటే ఓకే 7 నెలల్లో వీళ్ళు 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాల్లో పరిపాలించినా చేయలేనటువంటిది ఈ 7 నెలల్లో అభివృద్ధి కనబడుతుంది కళ్ళ ముందు. కాబట్టి ఏం మాట్లాడలేరు. వీళ్ళని బలిపశువుని చేసి మా మీద వదిలి వీళ్ళు వచ్చి ఊరికే మీరు అది మేము ఇది చంద్రశేఖర్ రెడ్డి అదే అని మాట్లాడాల్సిందే. రెండోది, నేను సూటిగా ప్రశ్నించిన ఆయన ఎందుకు అసెంబ్లీకి రాలేదంటే చెప్పడం, మీరు తిడతానే ఉంటాడు. మీ నాయకుడిని అడగండి మీరు వెళ్ళి. నేను ఇప్పుడు 5 సంవత్సరాలు నేను టైం ఇచ్చా, ఒక్కసారి కూడా ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నాయి కదా, మీలాంటి వాళ్ళను డిబేట్స్ కి పంపడం, రెఫరెండం చేసుకుని అనడం తప్ప మీరు ఎందుకు అనగరు? మీరు నీతి సంఘంలో ఎందుకు పోటీ చేయాల? నీతి సంఘాల ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాల? కొన్ని పులివెందులలో కూడా గెలిచలేరని భయం వచ్చిందా? నీ దగ్గర మీ ఊర్లో నీతి సంఘం ఎందుకు పెట్టలా? నువ్వు వచ్చినావు కదా డిబేట్ తగుతున్నమాట, మీ ఊర్లో నీతి సంఘానికి ఎందుకు పెట్టలా? నువ్వు ఎందుకు పెట్టలా? ఏం ప్రజాస్వామ్యం మీద? ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ప్రజాస్వామ్యానికి ప్రతీక. మరి అటువంటి గవర్నమెంట్ లో ఎందుకు పరారైపోయినారు మీ నాయకులు? ఎందుకు పరిగెత్తుకుంటూ పోయినారు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చి కూర్చొని నాగేంద్ర గారు చాలా ప్రశ్నలు ఉన్నాయి.